ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సండే రోజు వరకు వాళ్లకు సబ్మిట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ టోటల్ ఓటర్స్ అయినటువంటి 7,24,00,000 ఓటర్లలో 98.2% వాళ్లకు తమ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసినట్టుగా చెప్తున్నారు. అట్లాగే 1.8% ఇంకా మిగిలినటువంటి 31st వరకు సబ్మిట్ చేయడానికి అవకాశం ఉన్నట్టు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిక్లరేషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ఆధార్ కార్డును ఆధారంగా తీసుకొని ఎవిడెన్స్గా తీసుకొని అక్కడ తీసివేసినటువంటి 65 లక్షల ఓట్లను అందరినీ కూడా ఓటు హక్కు కల్పిస్తున్నదా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అనుమానాస్పదంగానే కనబడుతున్నది. ఎందుకనంటే అతి త్వరలో ఇంత తొందరగా 15 రోజులలో ఈ యొక్క 98.2% ఓట్ల యొక్క డిస్ప్లే చేయగలిగారా, ఎన్రోల్మెంట్ అయిందా అనబడేటువంటి అనుమానం ఖచ్చితంగా దేశంలో లక్షలాది మందికి పీడిస్తున్నట్టు మాకు కూడా ఈ అనుమానం ఉంది. కాబట్టి అప్పటి వరకు తాము అనుకున్నట్లుగానే ఏదో కంటి తుడుపు చర్యగా 1-2 లక్షల మందిని మాత్రమే ఎన్రోల్ చేసుకొని మిగిలిన 60 లక్షల మందిని ఓటు హక్కు లేకుండా చేస్తుందా అనబడేటువంటి అనుమానం ఇప్పటికైతే తీరనే లేదు.